అంటే అది ఆ న్యూస్ ఏంటంటే ఇజ్రాయెల్ దగ్గర ఇతను చేసినటువంటి కొన్ని పనులు ఆ ఎప్స్టైన్ ఫైల్స్ లోనో యా, ఇంకెక్కడనో ఏవో ఉన్నాయి దాని వల్ల. అందులోకి వెళ్ళాను కానీ నేను సింప్లిఫైడ్ చేసి చెప్తాను. ఈ ఇజ్రాయేలీ వాళ్ళకి వీళ్ళ మీద మంచి గ్రిప్ ఉన్న లాబీ ఉంది అమెరికా మీద. ఓకే. ఎట్లా ఉంది అంటే అది అనేక రకాలైన స్పెక్యులేషన్ లోకి వెళ్ళచ్చు, ఎప్స్టైన్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు అనమాట. బట్ ఇజ్రాయెలీ వాళ్ళ గ్రిప్ ఉంది కాబట్టి వాళ్ళకి కావాల్సింది తలుచుకుంటే ఓకే, వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వాళ్ళు ఈ ఇరాన్ యొక్క ఎలిమెంట్స్ చాలా మంది ఎక్కువగా అటు చుట్టూరా ఉండి హెజ్బుల్లా అని, హమాస్ అని, అదని ఇదని వాళ్ళు కొడుతూ ఉన్నారు ఇజ్రాయెల్ని. వాళ్ళకి చిన్న టైనీ కంట్రీ అది ఇజ్రాయెల్ అనేది. సరిగ్గా కొడితే మంచి న్యూక్లియర్ వెపన్ ఒకటి వేస్తే అసలు రేపు పొద్దున ఇజ్రాయెలే ఉండదు అనమాట. అది ఏంటంటే వాళ్ళు అందుకని అది వేసేదాకా ఆగకుండా వేస్తారేమో, ఫ్యూచర్ లో ఎప్పుడో 10 ఏళ్ళలాగి వేస్తాడేమో అని వాళ్ళే ఆలోచించి వాళ్ళు థ్రెట్ ని తీసేస్తూ ఉంటారు వాళ్ళు ఆ చుట్టూరా అనమాట. చేస్తూనే ఉన్నారు. అది చేస్తాను అంటే వద్దు, చేయొద్దు అంటూ వచ్చింది అమెరికా. ఏదైనా చేసుకో కానీ ఇరాన్ని మటుకు ముట్టుకోవాకు అని చెప్పింది అమెరికా వాళ్ళకి. ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు లాబీ చాలా స్ట్రాంగ్ గా మాట్లాడో లేకపోతే ఏం చేశారో మొత్తానికి ట్రంప్ ను మటు కన్విన్స్ చేశారు ఇంకా ఇరాన్ని కొట్టేయాలి అని.